షేర్ చేశాను మనాల రకం ఎవరి మంది ముందుగా తవ్వా వెంకటయ్య గారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు. ఇటువంటి కవులను ప్రోత్సహిస్తున్నటువంటి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే గారు చిట్టిపల్లి రఘురామరెడ్డి సార్ పెద్దాయన గారికి కృతజ్ఞతలు. ముందుగా అవినాష్ రెడ్డి గారి గురించి డాక్యుమెంటరీ రెడీ చేసిన తర్వాత నాకు వాట్సాప్లో పంపించినాను. అన్న ఏమైనా తక్కువ కొన్నా చూడండి, నేను చెప్పినానన్న చాలా బాగుంది, చాలా బాగా చేసినాను, చాలా థ్యాంక్స్ అని. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారి గురించి ఇంతమంది మాట్లాడారు, ఎంతమంది మాట్లాడినా అవినాష్ రెడ్డి గురించి చాలా తక్కువ. అవినాష్ రెడ్డి గారికి ఉన్న ఓర్పు సహనం ఎంతుందంటే భూమికి ఎంత సహనము ఎంత ఓర్పు ఉంటుందో అంత సహనం అంత ఓర్పు ఉంటుంది. తర్వాత ఆయన వ్యక్తిత్వము రాష్ట్రమంతా దేశమంతా జిల్లా అంతా ప్రతి ఊర్లో తెలుసు ఆయన ఎంత మంచివాడు. కానీ దురదృష్టశాతం ఏంటంటే వాళ్ళిద్దరి సోదరిమణుల మొత్తం ఆయన వ్యక్తిత్వం అర్థం కాదన్నమాట. వాళ్ళిద్దరికి ఆయన వ్యక్తిత్వం ఎందుకు అర్థం కావడం లేదంటే స్వార్థపూరిత రాజకీయాలు కావచ్చు, కొన్ని వారి అవసరాలు కావచ్చు, అర్థం కానట్టు ఉండొచ్చు. అసలు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని ఎంతగా మానసికంగా మనోవేదన గురి చేశారంటే వారిద్దరూ అనవసరమైనటువంటి కేసులు ఇరికించి, సంబంధం లేని కేసులు ఇరికించి ఆయన కుటుంబాన్ని ఆయనను మానసికంగా విచ్ఛిన్నం చేశారు. ఆ కుటుంబాన్ని అయితే తండ్రి ఏమో అక్కడ పిల్లల చదువుల కోసము ఇక్కడ అసలు అతన్ని ఇబ్బంది పెట్టినట్టు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. రోజు ఒక తుఫాన్ లాంటి బాంబులు లాంటి ఏదో ఒకటి ఆయన మీద అలిగేషన్, అది ఏమీ ఉండదు. మళ్ళా పాలల్లో నీళ్ళు ఎట్లా కలిసిపోతాయో ఆయన పైన మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఆయనలో నుంచి ఆయనతో ఎన్ని మీరు అనవసరం కేసులు పెట్టినా అనవసరమైనటువంటి వ్యక్తిత్వంతో హెరాస్మెంట్ చేసినా ఏం చేసినా ఆయన కలుపుకొని పోతున్నాడు. ఒక్కసారి కూడా మిమ్మల్ని కానీ ఎవరినే కానీ ఒక్క మాట అనలేదు. ఎందుకంటే ఆయనకు భూదేవంత ఓర్పు ఉంది, భూదేవంత సహనం ఉంది. కానీ అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని గురించి రాజకీయంగా మాట్లాడాలంటే 3 సార్లు ఎంపీ, మొట్టమొదటి పార్టీ స్టార్ట్ చేసినప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఎంపీ సీటు ఎట్లా వచ్చిందో ప్రజలకు చాలామందికి తెలియదు. నేను చెప్తా. బెంగళూరు నుంచి జగన్ గారు వచ్చిన తర్వాత అప్పుడు రోడ్డు మార్గంలో పులివెందుల నుంచి బెంగళూరుకి వెళ్ళేవారు. దాదాపు కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ కదిరి వరకు ఆ పైన గోరంట్ల వరకు అలా డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆయన వరకు అలా మాట్లాడి వెళ్ళేవారు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే అవినాష్ రెడ్డి గారు సార్ కారులో కూర్చుండగా రాకేష్ అంటాడు, రాకేష్ నెక్స్ట్ ఎంపీ నువ్వే క్యాండిడేట్ కడప. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన అసలు ఆ ఉద్దేశం ఆయనకు లేదు, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఆ ఉద్దేశం లేదు. నా వల్ల ఏమవుతుందన్నా, నేను నాకన్నా ఒక వేరే వాళ్ళని పెట్టుకోండి, సునీల్ అన్నను కానీ అనిల్ అన్నను కానీ వీళ్ళు పెట్టుకోండి, మీకు ఆర్థికంగా ప్లస్ పాయింట్ ఉంటుంది అది ఇది అని చెప్తే జగన్ గారు ఏమని చెప్పినారంటే అన్నిటినీ డబ్బుతో చూడలేము, నీలాంటి వ్యక్తి నాకు కావాలా, నువ్వు నాకు కావాలా. ముందుగా ఈ విషయం ఎందుకంటే తర్వాత భాస్కర్ రెడ్డి గారు ఈ విషయం తెలియజేసిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి మళ్ళీ అవినాష్ అన్న ఈ విధంగా చెప్పిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు పోయి జగన్ సార్ను అడిగితే వాడేది ఎట్లంటున్నాడు, ఇది పరిస్థితి అని అంటే అవును బాబాయ్ మొత్తం అవినాష్కి నేను అప్పయిద్దాం అనుకుంటున్నాను, జిల్లా అంతా ఎంపీగా అతనే పోటీ చేస్తాడు అంటే మనము ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేము, ఫైనాన్షియల్గా మనం అంత పెట్టుకోలేము, అవన్నీ కాదు అంటే అన్నీ డబ్బుతో చూడలేము. అవినాష్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం నాకు నచ్చింది, అవినాష్ రెడ్డి నిజాయితీ నాకు నచ్చింది, అవినాష్ రెడ్డి నా ఓర్పు నాకు నచ్చిందని చెప్పాడు. ముందుగా ఈ విధంగా కొడుకును తీర్చిదినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి వారి శ్రీమతికి కృతజ్ఞతలు తెలపాలి. ఒక కొడుకు ఆ విధంగా తయారు కావాలంటే ఆ తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంట్. ఆ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచినారు కాబట్టి మన కడప జిల్లా ప్రజలకు అందరికీ ఒక మంచి ఎంపీ దొరికినాడు, ఒక మంచి లీడర్ దొరికినాడు. మీరు ఎప్పుడైనా సరే నేనే కాదు, ఏ కార్యకర్తలైనా కాదు, సామాన్య ప్రజలు పోయినా అటువంటి ఆపోజిట్ వాళ్ళు పోయినా ఎవరైనా సరే గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు వచ్చి పనులు చేయించుకొని పోయినారు. అన్న ఇది నా పరిస్థితి బాగాలేదన్నా, ఆర్థికంగా బాగాలేమన్నా, ఇది నా పరిస్థితి, మా కుటుంబం ఈ విధంగా